గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. సో వాటన్నిటిని కూడా దరఖాస్తులను చూసిన తర్వాత ఎవరి ఎలిజిబుల్ ఏంటి అనేది ఒక ప్రక్షాళన చేసిన తర్వాత నియోజకవర్గానికి ఖచ్చితంగా 3500 ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తాము అని గవర్నమెంట్ ప్రామిస్ అది. సో ఇందులో కూడా కేటగిరీ చేసింది, అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. అందులో భాగంగా ఎవరికైతే ఫస్ట్ భూమి ఉందో, భూమి ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళ కోసమని ఫస్ట్ కేటగిరీ కింద వాళ్ళకి అలాట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే నేను ఇప్పుడు ఉంది కూడా ఒక మోడల్ హౌస్. ఇది కూడా ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఒకవేళ ఈ మోడల్ హౌస్ నచ్చి ఇలాగే కట్టుకోవాలి అనుకుంటే మాత్రం గవర్నమెంట్ కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి మోడల్ హౌసెస్ ఒక కంపెనీతోని కట్టించి చూపిస్తోంది. ఒకవేళ నచ్చితే 5 లక్షలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తోందో ఆ 5 లక్షల్లోనే ఈ ఇల్లుని కట్టించి ఇవ్వబోతున్నారు. అయితే ఈ మోడల్ హౌస్ ఎట్లా ఉంది, లోపల ఎట్లా ఉంది, అట్లాగే 400 చదరపు అడుగుల్లో ఎంత బాగా కట్టుకోగలిగారు అనేది కూడా ఈ మోడల్ హౌస్ చూస్తే మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ మోడల్ హౌస్ కట్టిన కంపెనీ ఏంటి, అట్లాగే దీన్ని 5 లక్షల్లో ఎట్లా కట్టుకోగలిగారు. చాలామంది మాట్లాడుతుంది ఏంటి అంటే 5 లక్షల్లో అసలు ఇల్లు ఇంపాసిబుల్, ఎట్లా కడతారు ఏంటి అనేది కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రామిస్ ఏంటంటే ఖచ్చితంగా మాకు అప్పచెప్తే 5 లక్షలలో మేము ఖచ్చితంగా ఇంత అందమైన ఇల్లు కట్టించి ఇవ్వబోతున్నాం అనే మాట అయితే చెప్తున్నారు. సరే, ఈ కంపెనీ ఏంటి, అట్లాగే లోపలికి వెళ్ళి ఒక్కసారి చూద్దాము ఎట్లా కట్టారు ఏంటి అనేది కూడా లోపలెళ్ళి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇందిరమ్మ ఇల్లు లోపలికి వెళ్ళే కంటే ముందు ఈ కంపెనీ ఏంటి, అట్లాగే ఈ కంపెనీ ఇంత తక్కువలో ఎట్లా కట్టించి ఇవ్వగలిగింది, సార్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, హలో సార్, నమస్తే అండి. మీ పేరు? నా పేరు మల్లికార్జునరావు బోయిన్పల్లి అండి. మేము వచ్చేసి వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 2018లో మేము ఈ కంపెనీని స్థాపించాము. సో ఇట్స్ స్టార్టప్ కంపెనీ. వీఆర్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ తెలంగాణలో మొట్టమొదటిగా మేము ఈ అల్యూమినియం ఫామ్ వర్క్ అనే టెక్నాలజీని ఇక్కడికి లాంచ్ చేశాము. సో అంతకుముందు నాది వచ్చేసి I did my diploma and BTech in electrical and electronics. I'm an automation engineer. I worked for 4 years in Schneider and Siemens and then started my automation company. ఒక నలుగురికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో నేను 2012లోనే స్టార్టప్ కంపెనీని మొదలుపెట్టాను. సో దాంట్లో భాగంగానే మేము అన్ని ఆటోమేషన్ ఇండస్ట్రీస్లో సర్వీసెస్ అవి ఇస్తుంటాము. అవి కాకుండా మనకంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి, మనకి డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉండాలి, ఇంకా సంస్థను పెద్దగా తీసుకెళ్ళాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో, ప్లస్ మా ఫ్యామిలీలో కూడా కొంచెం ఎప్పుడు బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ కజిన్స్ అందరు కూడా. సో వాళ్ళు రెగ్యులర్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉండే ఛాలెంజెస్ గురించి మాట్లాడతారు. లైక్ మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంది, ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి, లీక్స్ క్రాకేజెస్ వస్తాయి, తర్వాత ప్రాజెక్ట్ అనుకున్న టైం కావట్లేదు, ఇప్పుడు రేరాలో ప్రాబ్లమ్స్ లేట్ అవుతాయి, ఇవన్నీ మాట్లాడుతుంటారు. సరే, వీళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను R&D స్టార్ట్ చేశాను. ఐ బీన్ టు దుబాయ్లో నేను కన్స్ట్రక్షన్ ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి ఎవ్రీ 2 years అలా. సో బిగ్ 5 అని ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది, అక్కడ నేను వెళ్ళినప్పుడు ఈ టెక్నాలజీని చూశాను. దెన్ ఐ అండర్స్టాండ్ దిస్ ఇస్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ఛాలెంజెస్. సో కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఎంతో పెద్ద సెగ్మెంట్ ఇది. దీనిలో మనము ఈ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ ఇస్తే మనం కూడా అంతే విధంగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి వీ స్టార్టెడ్ దిస్. అండ్ అది అక్కడ చూసిన తర్వాత ఇంకా దానిపైన స్టడీ చేయాలని చెప్పేసి ఐ బీన్ టు చైనా, ఐ బీన్ టు మలేషియా, సింగపూర్, ఇవన్నీ కంట్రీస్ తిరిగాను. ఇది మలేషియన్ టెక్నాలజీ. ఏదైతే అల్యూమినియం ఫామ్ వర్క్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై మలేషియన్స్. సో మలేషియాలో ఇది స్టార్ట్ చేశారు ఫస్ట్. దాన్ని నేను స్టడీ చేసి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కొన్ని పెద్ద బిల్డర్స్ని, బెంగళూరు, ఇండియాలో కొంతమంది చూస్తే వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళకి కూడా సేమ్ ఛాలెంజెస్, ఇదే మ్యాన్ పవర్, సేఫ్టీ ఇవన్నీ. సో సరే, ఇది బాగుంది, ఇంకా స్టార్ట్ చేయాలని చెప్పి ఇమీడియట్గా నేను వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ని 2018లో స్టార్ట్ చేశాను. వీఆర్ సప్లయింగ్ మెటీరియల్. ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అంటాం దీనికి యూజ్ చేసిందని. ఆ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని మేము పెద్ద పెద్ద బిల్డర్స్, హైరైజ్, ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూసినట్లయితే హైరైజ్ బిల్డింగ్స్ అని ఉన్నాయి. ఆ హైరైజ్ బిల్డింగ్స్ వారందరికీ మేము మెటీరియల్ సప్లై చేస్తాం. దే పర్చేస్ ఫ్రమ్ అస్, వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. తర్వాత వీ డిడ్ సమ్ రెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఎగ్జిక్యూషన్స్ కూడా చేసాం. అంటే మేమే ఓన్గా వెళ్ళి, బిల్డర్స్ కొనుక్కోలేరు కదా అందరు కూడా, కొనుక్కోలేని వాళ్ళు, మ్యాన్ పవర్ లేని వాళ్ళు ఏమడిగారు మమ్మల్ని, మీరే వచ్చి మాకు కట్టియండి,
మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, సర్వీస్ ఉంటుంది కదా, మ్యాన్ పవర్ ఉంటారు, మీరే కట్టియండి అంటే సరే వై నాట్ అన్నట్టు మనం స్టార్ట్ చేసాం. వీ డెలివర్డ్ హై రైజ్ బిల్డింగ్స్, వీ డెలివర్డ్ 200-300 విల్లా ప్రాజెక్ట్స్, ఇవన్నీ డెలివరీ చేసాం మేము. ఏమేమి డెలివరీ చేసారు? ఇఫ్ యూ వాంట్ నేమ్, మేము మై హోమ్ ప్రాజెక్ట్స్ చేసాము, మై హోమ్ మంగళ దగ్గర. అండ్ తర్వాత వీ సప్లైడ్ ఎన్సీసీ, రామ్కి. అండ్ తర్వాత మేము మెగా వాళ్ళకి కూడా ఇచ్చాము, మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి. ఎస్, ఆల్ దోస్ బిగ్ పీపుల్, ఆ బిల్డర్స్ అందరికీ కూడా మేము మెటీరియల్స్ అప్లై చేసాము. ఇప్పుడు వాట్ ఎవర్ హై రైజ్ బిల్డింగ్స్ యూ ఆర్ సీయింగ్ ఇన్ అక్రాస్ ద సిటీ, అవన్నీ కూడా ఈ అల్యూమినియం ఫామ్ వర్క్తోనే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే ఆ హై రైజ్ బిల్డింగ్లో నీట్గా ఫినిష్ కనిపిస్తుంది దూరం నుంచే మనకి, అంటే కాంక్రీట్ ఫినిష్ మీకు కనపడుతుంటుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్. సో దీన్ని మనం ఏంటంటే ఎందుకు మనం అంటే మాకు హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అంటే మీరు ఒక 5 lakhsలో యూ యాక్ట్ యాజ్ ఎ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ అండ్ ప్రూవ్ దట్ 5 lakhsలోనే ఇది అవుతుంది అని చెప్పి మాకు టాస్క్ ఇచ్చారు. దెన్ వి టుక్ దట్ ఆపర్చునిటీ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. పేదవారికి హెల్ప్ అవుతుంది, ఆ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉంటుంది. వీ కెన్ గ్రో బిగ్ and we can help more families by incorporating, by extending our arms అన్నట్లు మనం ఈ ప్రాజెక్ట్ని ఛాలెంజింగ్గా టేకప్ చేసాం. నాకు ఆశ్చర్యం ఏంటంటే సార్, ఎక్దమ్ హై రైజ్ ప్రాజెక్ట్ చేసిర్రు, విల్లాస్ చేసిర్రు, ఎక్దమ్ మళ్ళీ ఇందిరమ్మ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అసలు అంటే దీన్ని మేము అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో తీసుకున్నామండి. అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ ఈజ్ వెరీ బిగ్గర్ దెన్ ఆల్ దీస్ హై రైజ్ అండ్ విల్లాస్. అంటే ఇఫ్ యూ టేక్ మాస్ హౌసింగ్, దట్స్ ఎ వెరీ హ్యూజ్ స్కోప్. ఇప్పుడు మీరు 4 లక్షల ఇంటిని గవర్నమెంట్ వారు ఒకే సంవత్సరంలో డెలివరీ చేయాలని టార్గెట్ చేసుకున్నారు. 4 లక్షలు ఒక 5 సంవత్సరాలు తీసుకున్న 20 లక్షలు. ఇట్స్ అ హ్యూజ్ క్వాంటిటీ. ఏ హై రైజ్లో, ఏ విల్లా ప్రాజెక్ట్లో ఇంత వాల్యూమ్ ఉంటుంది చెప్పండి. అంటే వెన్ యూ టేక్ వాల్యూమ్ ఇట్ ఈస్ లైక్ దట్. అండ్ మనం ఏంటంటే ఈ సొల్యూషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ అంత పెద్ద ఎత్తున కూడా సొల్యూషన్ అందరికీ దొరుకుతుంది. సో అవర్ ఎయిమ్ ఈజ్ వెరీ బిగ్. We wanted to have franchise partners and distributors and channel partners across the state. మండల్ వైజ్ కావాలి మాకు, కాన్స్టిట్యున్సీ వైజ్ కావాలి అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ కావాలి. సో వాళ్ళందరి కోసం మేము ఒక మోడల్ని క్రియేట్ చేసాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ కాన్సెప్ట్, ఇట్స్ ఎ రియాలిటీ. అంటే ఒక కాన్సెప్ట్ని మేము రియాలిటీకి చేసి చూపించాం. సో పీపుల్ కెన్ కమ్ అండ్ సీ దిస్, దే కెన్ రైజ్ ఎనీ డౌట్స్. వీ హ్యావ్ ఆల్ ద ట్రాన్స్పరెన్సీ. 15 daysలో ఎలా కట్టామో 15 days వీడియో షూటింగ్ ఉంది మా దగ్గర. వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్. వీఆర్ ఆల్రెడీ షోయింగ్ ఇన్ అదర్ వీడియోస్, అదర్ ఇంటర్వ్యూస్లో మేము షేర్ చేసాము బ్యాక్గ్రౌండ్లో. ఇఫ్ రిక్వైర్డ్ మీకు కూడా మేము ఆ లైవ్ వీడియోస్ ప్లీజ్ ఎందుకంటే నమ్మకం కుదరాలి కదా, అందుకని అది అవసరం. తప్పకుండా అండి, ఇది వెరీ మచ్ ప్రూవెన్ టెక్నాలజీ 100%. మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ ఆర్ నోన్ దిస్. కానీ ఒకటే ఏంటంటే ఈ సెగ్మెంట్కి ఎవరు ప్రాధాన్యతనిచ్చి ఎవరు ఒక ఇనిషియేటివ్ని తీసుకోలేదు. హౌసింగ్ కార్పొరేషన్, గవర్నమెంట్ వారి సపోర్ట్ ద్వారా మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అండ్ విత్ దిస్ ఇనిషియేటివ్ వీ వాంటెడ్ టు గో టు ప్రైవేట్ హౌసింగ్ ఆల్సో. అంటే ఈ 400 SFT చేసాము, నెక్స్ట్ వీ హ్యావ్ 600 SFT. దట్స్ వాట్. అదే గవర్నమెంట్ కూడా అదే ఆలోచిస్తోంది కదా, 400 నుంచి 600 లోపు కట్టుకునే వాళ్ళందరికీ కూడా మేము చేయబోతున్నాం. ఇది 400 SFT కదా, 600 SFT కావాలంటే చేసిస్తాం. 600 SFT కూడా మేము చేసిస్తాము. దానికి కూడా మోడల్ సేమ్ ఇలాగే రెడీ చేసాము. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ 600 SFT మోడల్ ఆల్సో సమ్వేర్ నియర్ అబౌట్ హియర్. అది కూడా వారు చూసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్ 400కి సంబంధించిన 5 lakhs వరకే సబ్సిడీ వస్తుంది. అంటే గవర్నమెంట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ అలోయింగ్ టు గో అట్లీస్ట్ 600. అంటే 600 లోపే ఉండాలి. ఇట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 500, 550 సంథింగ్ లైక్ దట్. 400 to 600 లోపు అనమాట. ఇట్ షుడ్ నాట్ బి నాట్ ఈవెన్ 600. ఎందుకంటే 600 అన్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం ముందు వెనుక చేశారనుకోండి, ఆ గైడ్ లైన్స్ మిస్ అవుతాం. సో అలా 600 లోపు మేము ఒక మోడల్ చేస్తున్నాము. వాట్ ఎవర్ అడిషనల్ 200 SFTకి వీఆర్ గోయింగ్ టు చార్జ్ ద అమౌంట్ ఎక్స్ట్రా. ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్ ఒక 2 to 3 lakhs మధ్యలో మేము వర్కౌట్ చేస్తున్నాము. అంత అది మ్యాక్స్ అనుకోవచ్చు, ఇది మినిమం అనుకోవచ్చు. సేమ్ అంటే డిగ్నిటీ హౌసింగ్ లాగా మేము ఇవ్వాలనుకుంటున్నాం. సో 8 లక్షల లోపు డబుల్ బెడ్రూమ్, 8 to 9 lakhs డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది. ఒక మంచి ఫ్యామిలీ కూడా, అంటే పెద్ద ఫ్యామిలీ కూడా అందులో ఉండొచ్చు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్. ఇది కూడా మేము చాలా మంచి స్పేసింగ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తాను. నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి హాల్ అండి. మేము దీన్ని హాల్ స్టార్టింగ్ ఈ యొక్క బిల్డింగ్ డైమెన్షన్స్ తీసుకున్నట్లయితే దిస్ ఇస్ 400 SFT. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 18 feet అంటాం మనము. 18 feet ముందు ఏవైతే ఎండ్ టు ఎండ్. ఓకే, ముగ్గు పోసినప్పుడు కూడా 18 feet మేము ముగ్గు పోయమని నేను లబ్ధిదారులందరూ కూడా చెప్పదలుచుకున్నాము. అంటే వాళ్ళు మళ్ళీ అదర్ డైమెన్షన్ చేసి మాకు ఇలా కట్టియండి అంటే అది ఒక ఛాలెంజ్ అవుతుంది. సో లబ్ధిదారులందరికీ మేము ఏం చెప్తున్నామంటే, మీరు ముగ్గు పోసినప్పుడు ఫ్రంట్లో మీ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ లేకపోతే తూర్పు దర్వాజా అనుకున్నట్లయితే ఫ్రంట్ మీరు 18 feet ఉండాలి. అండ్ డెప్త్లో వచ్చేసి మీకు 22 feet ఉండాలండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే 45 నుంచి 50 గజాల లోపల ఫాలో అవుతుంది. అండ్ తర్వాత దీన్ని మనము ఒక 400 SFT అంటాం.
సో అప్పుడు ఈ ప్లాన్ ఇప్పుడు ఏవైతే మేము మీకు చూపిస్తున్నామో ఈ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా మీకు మేము వచ్చి కట్టించడానికి మాకు కూడా ఈజీ అవుతుంది. సో దట్ వితౌట్ ఎనీ డేవియేషన్. సో నౌ కమింగ్ బ్యాక్, ఇది వచ్చేసి హాల్ అండి. అండ్ నౌ దిస్ ఇస్ కిచెన్. కిచెన్ కూడా మీరు చూసినట్లయితే స్పేషియస్గా మేము ఇచ్చాము. అంటే దే కెన్ హ్యావ్ కబోర్డ్స్ హియర్. అది స్తోమత షెల్ఫ్స్ లాగా స్తోమత ఉన్న వాళ్ళు వారికి విధంగా నచ్చినట్టు ఒకరు ప్లైతో చేసుకుంటారు, ఇంకోటితో చేసుకుంటారు. ఫస్ట్ మనం ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించాలనేదే ఫస్ట్ ఉద్దేశం. దీనిలో మేము ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టినా ఆ 5 lakhsలో రీచ్ అవ్వలేము. సో అవర్ మేజర్ కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ వారికి ఒక ఇంటిని నిర్మించి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ కిచెన్ ప్లాట్ఫామ్. ఇది సింక్ ఇచ్చాము, పైన మేము ట్యాంక్ ఇచ్చాము. మీరు జస్ట్ వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చిన తర్వాత వచ్చి ఇన్లెట్ కనెక్షన్ వాటర్ ఇచ్చుకుంటే చాలు, ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చేస్తుంది. అంటే ఆ ప్రొవిజన్కి మేము రెడీమేడ్గా ఇచ్చేసాము. దెన్ ఇన్ నాట్ టు లుక్ అవుట్ ఎనీథింగ్. ప్రాపర్ ఎలక్ట్రికల్ కూడా మేము పెట్టాము. అండ్ సో ఇది వచ్చేసి మన బెడ్రూమ్. సో బెడ్రూమ్ని మేము చాలా స్పేషియస్గా బిగ్గర్గా వచ్చేటట్టే ప్లాన్ చేసాము. ఇది వచ్చేసి మేము 10.9 ఏముందండి. నేను కరెక్ట్ డైమెన్షన్స్ మీకు నేను దీని ప్లాన్ ఇస్తాను. ఓకే, అది మీకు నేను సాఫ్ట్ కాపీ కూడా షేర్ చేస్తాను, అది మీరు ఒకటి చూపించవచ్చు. అండ్ దిస్ ఇస్ అన్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మేము దీంట్లో కూడా వీళ్ళకి ఒక అంటే స్విచ్ లైటింగ్ ఇచ్చాము. దెన్ వీ గివెన్ సేమ్ ట్యాప్ ప్రొవిజన్ సేమ్. ఇది కూడా పైన వాటర్కి మేము అంతా సెటప్ చేసేసాము. మీరు ఓపెన్ చేయగానే వాటర్ వచ్చేలాగా. సో వీ డోంట్ హ్యావ్ ఎ వాటర్ ఎట్ టాప్, అందుకని ఇప్పుడు చూపించలేకపోయాము. అదర్వైజ్ ఇట్స్ ఓకే. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ వాష్రూమ్. మనం తెలంగాణలో ఏంటంటే మన వాళ్ళకి బయట నుంచి ఒక యాక్సెస్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు పీపుల్. అంటే గెస్ట్ వచ్చినా లేకపోతే మంచైనా చెడైనా మనం బయట నుంచి కాలు కడుక్కొని వెళ్ళాలి అన్నట్లు చూస్తారు. అందుకనే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దే మేడ్ దిస్ ప్లాన్ లైక్ దట్. వీ సింప్లీ ఫాలోడ్ దేర్ ప్లాన్ వితౌట్ ఎనీ డేవియేషన్. వాళ్ళు ఇచ్చిన ప్లాన్కి మేము ఏం చేసామంటే అడిషనల్గా దే ఆస్కస్, మీరు మీకు నచ్చినట్టు కడితే కుదరదు, ఈ బిల్డింగ్ G+1 రేపటి రోజు పైన ఒక ఫ్లోర్ ఐదర్ వాళ్ళు బ్రిక్తో వేసుకున్నా లేకపోతే మళ్ళీ మీ టెక్నాలజీ ద్వారా కట్టుకున్న షేర్ వాల్ అంటాం దీన్ని, షేర్ వాల్ మెథడ్. ఈ షేర్ వాల్ మెథడ్లో కట్టుకున్న లేదంటే బ్రిక్ ద్వారా కట్టుకున్న ప్రొవిజన్ ఉండాలి అని చెప్పారు. వీ కన్సిడర్డ్ దట్ ప్రొవిజన్. దాన్ని మేము పరిగణలోకి తీసుకొని మేము దీన్ని కింద ఫుట్టింగ్ అండ్ ఫౌండేషన్స్ని ప్లాన్ చేసాము. సో 1 అంటే ఇంకో ఫ్లోర్ వాళ్ళు వేసుకోవచ్చు వెనెవర్ దే నీడ్. పిల్లలు పెద్దగా అయిన తర్వాత సంథింగ్ లైక్ దట్ రేకులతో అయినా వేసుకోవచ్చు, స్లాబ్తో అయినా వేసుకోవచ్చు, బ్రిక్స్ పెట్టుకొని ఏదైనా వాళ్ళు చేసుకోవచ్చు. అలా అయ్యేలాగా మేము ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ మాకేం చెప్పారంటే ఈ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ ఎంటైర్ ప్లాన్ని మీరు ప్రాపర్ డిజైన్ కన్సల్టెంట్ ద్వారా స్టీల్ అవన్నీ చేయించాలి. దెన్ దే సెడ్ యూ నీడ్ టు గెట్ అప్రూవల్ ఆల్సో ఫ్రమ్ ఎనీ బిగ్ యూనివర్సిటీ. అంటే they want to ensure the design things are clear. They don't want any remark or ఇంకో ఆస్పెక్ట్లోకి వెళ్ళొద్దు అని చెప్పి. దెన్ వీ టుక్ ఇట్. దాన్ని మేము ఏంటంటే JNTUH హైదరాబాద్ వారి దగ్గరికి వెళ్ళి ఈ చేసిన డిజైన్ కన్సల్టెంట్ సత్యవాణి కన్సల్టెంట్స్ అని చేశారు. వారు చేసిన దాన్ని మళ్ళీ మేము JNTU హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉండే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇండస్ట్రీ ఇంజనీర్స్తో మేము దీన్ని వెట్టింగ్ చేయించుకొని అప్రూవ్ చేయించుకున్నాం. సో వీ గాట్ స్టాంపింగ్ ఫ్రమ్ దెమ్ సేయింగ్ ద స్టీల్ వాట్ ఎవర్ దే యూజ్డ్ ఇన్సైడ్ and the concrete thickness of the walls, everything is been under civil codes. Civil engineering codes ki anugunangaane మేము ఇది కట్టాము, ఇది అలాగే ఉందనేది మనం వారికి చెప్తున్నాం. ఈ ఫ్రేమ్స్ ఈ డోర్స్ అన్ని కూడా మీరే? ఎస్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది యాజ్ ఇట్ ఈస్గా మేము 5 lakhsలో ఇస్తామండి. ఓన్లీ ఇక్కడ మేము ఏం చేసామంటే ఈ ఏవైతే పెయింటింగ్ ఉంది కదా ఫినిషింగ్లో వి అప్లై 2 coats అంటే ఒక 2 కోట్లు దీనికి మేము లప్పం అర్పుట్టి అనుకోండి, అది మేము చేసాము. ఫ్రంట్లో టెక్స్చర్ ఇచ్చాము. అంటే వీ వాంటెడ్ టు షో వాట్ ఎల్స్ యూ కెన్ డూ, ఇంకా ఏమి మీరు చేయగలుగుతారు ఇందులో అనే దానికోసం ఇది ఒక్కటి మాత్రమే మేము వారికి ఎక్స్ట్రాగా చేసి చూపించాము. అదర్వైజ్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్ దిస్ విల్ బి గివెన్ యాజ్ ఇట్ ఈస్. వారికి ఇలాగే ఉన్నట్టు కట్టి మేము అందజేయగలుగుతాము విదిన్ 5 lakhs గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలోనే. పిల్లర్ లేకుండా ఇల్లు ఏంది అని చాలామంది మాట్లాడతారు కదా, ఇదేం టెక్నాలజీ అసలు మేము ఏడ వినలేదు, పిల్లర్ లేకుండా ఏడన్నా ఇల్లు కడతారా అనే వాళ్ళకు ఏం ఆన్సర్ ఇస్తారు, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్న ఆన్సర్? ఎస్, ఇప్పుడు మీరు అడిగింది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది ఏదైతే అవుటర్ వాల్ ఉంది కదండి, ఈ అవుటర్ వాల్ వచ్చేసి దిస్ ఇస్ 5 inch థిక్నెస్. ఓకేనా, ఇది 5 inch థిక్నెస్ అంటే 125 mm అంటాం మేము. ఆ 5 inch థిక్నెస్ ఏమవుతుందంటే దీనిలో ఉన్నది ఏంటి, మీకు 2 వైపులా మనం అల్యూమినియం ప్యానల్స్ని ప్లేస్ చేసాం. సో అల్యూమినియం ప్యానల్స్ని ప్లేస్ చేసి మధ్యలో ఏం పెట్టాము, స్టీల్ పెట్టాం. 8 mm 10 mm బార్ స్టీల్ పెట్టాం విత్ 6 inch స్పేసింగ్లో. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది దీంట్లో మనం పోసిందంతా కూడా రెడీ మిక్స్ RMC పోసాం. సో వన్స్ యూ ఓపెన్ దిస్ ఇస్ ఎ కాంక్రీట్ వాల్ నౌ.
ఈ కాంక్రీట్ వాల్ అనేది మీ యొక్క 9 ఇంచ్ కానివ్వండి 6 ఇంచ్ కానివ్వండి బ్రిక్ వర్క్ పెడతాం మనం కన్వెన్షనల్లో కట్టినప్పుడు ఊర్లలో కానీ ఎక్కడైనా. ఆ 9 ఇంచ్ కన్నా కూడా మా యొక్క 5 ఇంచ్ కాంక్రీట్ వాల్ అనేది 2-3 టైమ్స్ మోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే ఇదే చాలా స్ట్రాంగ్ అన్నట్లు. వెన్ యూ లుక్ స్ట్రెంగ్త్ వైజ్ దిస్ ఈజ్ మోర్ స్ట్రాంగ్. బ్రిక్ అంటే రెడ్ బ్రిక్ ఉంది అంతే. సిమెంట్ బ్రిక్స్ ఇంకా అసలు ఈరోజు రేపు సిమెంట్ బ్రిక్స్ ఇంకా ఘోరంగా ఉన్నాయి. సో ఆ రెండింటికన్నా మించిన క్వాలిటీ మీకు ఇందులోనే దొరుకుతుంది. ఇట్ ఈస్ నాట్ గివెన్ బై మీ, ఇట్ ఈస్ ఫ్రమ్ సివిల్ ఇంజనీర్, సివిల్ కోడ్స్. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ సిటీలో మీరు చూసినట్లయితే 40-50 ఫ్లోర్లు కడుతున్నారు. వితౌట్ కాలమ్స్ వితౌట్ బీమ్స్ ఎలా కడుతున్నారు? సింపుల్ క్వశ్చన్. అక్కడ వెళ్ళి చూడండి, అవి కూడా షేర్ వాల్ మెథడ్లోనే ఉంటుంది. యూ జస్ట్ టైప్ ఇన్ గూగుల్, మీకు అదే వస్తుంది. అండ్ ఇది వచ్చేసేమో మన ఇంటర్నల్ వాల్ 4 ఇంచ్ అండి. సో 4 ఇంచ్ థిక్నెస్ ఇది. ఎందుకంటే ఇది లోడ్ బేరింగ్ వాల్ కాదు, దీనికి ఎక్కువ లోడ్ రాదు. ఇది ఇంటర్నల్ వాల్ కదా, పార్టీషన్ వాల్స్ అంటాం. సో అందుకే ఇది 4 ఇంచ్ పెట్టాం. బ్రిక్లో కూడా 4 ఇంచ్ పెడతారు కొంతమంది 5 ఇంచ్ అలా పెడతారు. దిస్ 4 ఇంచ్ ఈజ్ ఆల్సో డబుల్ త్రిబుల్ స్ట్రాంగర్ దాన్ యువర్ బ్రిక్ వాల్. సో ఈ విధంగా మేము స్ట్రెంగ్త్ కానీ డ్యూరబిలిటీని కానీ ఎక్కువ ఇస్తున్నామని చెప్పొచ్చు అంటే ఈ మెథడ్లో. కొంతమంది మాకు షెల్ఫ్లు కావాలి అని షెల్ఫ్లు పోయాలి అని అనుకుంటారు అనుకోండి, తట్టుకుంటుందా? 100% ఈ వాల్ తట్టుకుంటుంది. మనం ఏంటంటే డ్యూరింగ్ కాంక్రీట్, ఇప్పుడు ఈ స్లాబ్ ఉంది కదా, ఈ స్లాబ్ ప్లస్ ఈ వాల్ని మేము ఎట్ ఏ టైం క్యాష్ చేసాము, ఒకటేసారి క్యాష్ చేసాం. దీన్ని మేము మోనోలిథిక్ అంటారు, టెక్నికల్ వర్డ్ మోనోలిథిక్ క్యాస్టింగ్ అంటాం. అంటే దీనికి మేము అల్యూమినియం షట్టరింగ్ని ఫిక్స్ చేసేసి ఫామ్ వర్క్ని వాల్ ప్లస్ స్లాబ్ని ఒకేసారి కాంక్రీట్ చేసాము. ఒక 2 అవర్స్లోనే మేము ఈ క్యాస్టింగ్ అంతా ఫినిష్ చేసాము. స్లాబ్ వాల్స్కి వాడింది వచ్చేసి SCC అంటాం, సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ అంటాము. దాంట్లో సిమెంట్ ఎంత కలపాలి, వాటర్ ఎంత కలపాలి, శాండ్ ఎంత కలపాలి, యాడ్ మిక్చర్స్ ఎంత కలపాలి, మేము ముందే ఆ నియర్ బై RMC ప్లాంట్ వరకు మేము డిజైన్ మిక్స్ ఇస్తాం, అప్రూవ్ అయిన డిజైన్ మిక్స్. ఆ డిజైన్ మిక్స్ని వారు ఆ విధంగా మిక్స్ చేసి మాకు వెహికల్లో పంపిస్తారు. ఒక 2 వెహికల్స్ వస్తే మీ వాల్స్ అన్నీ క్యాస్ట్ అయిపోతాయి. 3rd వెహికల్ ద్వారా మేము మీ స్లాబ్ని క్యాష్ చేసేస్తాము. సో అలా మీ 2 అవర్స్లో మేము క్యాస్టింగ్ అయిపోయింది, స్లాబ్ ఒక లుక్ వచ్చేస్తుంది, ఇల్లు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మీరు మార్నింగ్ వచ్చేసి మీరు ఓపెన్ చేసేసినారు అనుకోండి, మీకు ఇంకా వాల్ రెడీ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. మీరు అల్యూమినియం ప్యానల్స్ని వాడడం వల్ల లోపల SCC కాంక్రీట్, స్మూత్ కాంక్రీట్ వాడారు కాబట్టి ప్యానల్ ఓపెన్ చేయగానే మీకు వెరీ స్మూత్ సర్ఫేస్ మీ ముందు ఉంటుంది 24 అవర్స్లో. డీషట్టరింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ లెస్ బికాస్ వీఆర్ యూజింగ్ సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్. వాటరింగ్ ఆ క్యూరింగ్ ఏంటంటే ఒక 7 డే, జనరల్గా కన్వెన్షనల్లో 7 days 10 days 11 days చేస్తుంటారు. ఇక్కడ మేము SCC సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ వాడాం కాబట్టి వారు ఒక 2-3 days క్యూరింగ్ చేస్తే సరిపోతుంది. అంటే అది అప్పటికే సెటిల్ అయ్యి స్ట్రెంత్ అయిపోయి ఉంటుంది. మీరు 10 రోజులు నేను పట్టుకొని వాటర్ నుంచి ఉంటా అంటే ఇట్ వోంట్ టేక్, అది తీసుకోలేదు. అలా ఇప్పుడు అది SCCలో ఉన్న బెనిఫిట్, అంటే సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్లో ఉన్న బెనిఫిట్ అది. సో అలా మనం చేస్తాము. స్లాబ్కి మేము రెగ్యులర్ క్యూరింగ్ చేస్తాము స్లాబ్ పైన, ఎందుకంటే స్లాబ్లో మేము SCC వాడము, వాల్స్ కాదు కదా, అది మనకి రెగ్యులర్ స్లాబ్ లాగే వేస్తాం దాన్ని. అక్కడ మేము రెగ్యులర్ క్యూరింగ్ పాండ్స్ కట్టి ఎన్ని రోజులు, ఒక 5 days 6 days 7 days అది మేము చేసుకుంటాం. మనకు అది ఇంపాక్ట్ లేదు కదా, కింద అన్ని వర్క్స్ అవుతూ ఉంటాయి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఇలా మేము దీన్ని కంప్లీట్ చేస్తాము. అండ్ అదర్ స్పెక్స్ వచ్చేసి స్లాబ్ కూడా మేము అరౌండ్ 5 inches అలా మెయింటైన్ చేస్తున్నాం. సో ఎంటైర్ ఈజ్ కాంక్రీట్, ఇది ఇనఫ్. ఈ ఎంటైర్ దాన్ని మనం ఒకేసారి పోర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ క్రాక్స్ అండ్ లీకేజెస్. అంతే కదా, సింగిల్ ఒకేసారి కాంక్రీట్ పోసాం. ఇట్స్ లైక్ అ మౌల్డ్ అండి, సింపుల్. మనం తెలంగాణలో మాట్లాడినట్లయితే బెల్లం సాంచా అంటారు. బెల్లం సాంచా అంటే ఏంది, హౌ దే మేక్ ద మౌల్డ్ ఆఫ్ దట్ బెల్లం, అది పెట్టి అందులో పోస్తారు, హీట్ ఉన్నప్పుడు తీసేస్తే మీకు షేప్ వస్తుంది. ఇట్స్ లైక్ దట్. సో ఇది బెల్లం సాంచా లాంటిదే. దీనిలో మధ్యలో మనము సీకు, అంటే ప్యూర్ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సీకు పెట్టి మనం 2 సైడ్ షట్టరింగ్ పెట్టుకొని ఒక మౌల్డ్, ఒక బాక్స్, ఒక ఫ్రేమ్, ఒక ఫామ్ లాగా మనం చేసాం. సో అలా దీన్ని మేము వి అచీవ్ దిస్ అల్యూమినియం ఫామ్ వర్క్ షేర్ వాల్ మెథడ్లో ఈ ఇంటిని ఒక 15 రోజులలో మేము కంప్లీట్ చేసాం. ఇది నిర్మించి ఎన్ని డేస్ అయింది? ఇది మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది. ఎస్, వీ కెప్ట్. వచ్చి చూసి వెళ్తున్నారా, ఏమంటున్నారు? చాలా మంది దీన్ని వచ్చి చూసి వెళ్తున్నారండి. అంటే మనం మార్నింగ్ నుంచి కూడా కొంతమంది బెనిఫిషరీస్ వచ్చారు, వచ్చి చూస్తూ వెళ్తున్నారు. మాకు ఇది చాలా బాగుంది. అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు మెయిన్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళది కానీ గవర్నమెంట్ది కానీ ఏంటి ఉద్దేశం అంటే, అస్సలు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, సింగిల్ విడోస్ ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి స్టీల్ సిమెంట్ తెచ్చుకొని ఏ మేస్త్రితో మాట్లాడి చేపించుకుంటారు. ప్రాక్టికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి అది. ఐ థింక్ మీరు 5 lakhs ఇస్తారు కానీ 10 lakhs అవుతుంది కదా ఈజీగా. దిస్ ఇస్ 8 lakhs వర్త్ అండి. అంటే రియల్లీ ఇఫ్ యూ కమ్ టు మీ, మల్లికార్జున్ గారు మీరు నాకు చేసి పెట్టండి అంటే కూడా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ ఈవెన్ కమ్ టు యూ. మేము ఒక్క దానికోసం మేము రాము. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈవెన్ దో మేము వచ్చి మీ ఊర్లో ఒక 10, 20, 30 ఉన్నాయి చేయండి అన్నా కానీ వీ చార్జ్ 8 lakh ఫర్ ద సేమ్ హౌస్ సేమ్ స్పెక్స్. అంటే అంత వర్త్ దాన్ని మనము ఇప్పుడు ఈ ఏవైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ ద్వారా అంటే వాళ్ళు మాకు మాస్ హౌసింగ్ ఇచ్చారు. సి వెన్ వీ మేక్ దిస్ మౌల్డ్ మాది ఏదైతే మేము షట్టరింగ్ చేస్తాం కదా ఆ ఫ్రేమ్ వర్క్, వీలైతే మీకు టైం ఉంటే మా ఫ్యాక్టరీలో చూపిస్తాను ఒక 5 minutes హౌ ద ప్యానల్స్ ఆర్, అవి ఎంత థిక్నెస్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది ఆ ప్యానల్ అనేది కూడా. ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ టైంలో లేరు కదా, అది జస్ట్ షో యూ ఒక 5 minutes. మేము ఒక డెమో మేము మాకప్ చేస్తున్నాము, మెదక్కి పంపించడం కోసం ఒక సెట్ రెడీ చేసాము, అది డెలివరీకి రెడీ అవుతుంది. ఐ విల్ ట్రై టు షో యూ బిఫోర్ సెండింగ్. అయితే ఈ తలుపులు ఏంది, క్వాలిటీ ఏంది, ఇది కూడా చాలా మందికి డౌట్. ఎస్, సో మేము ఊడిపోతుందా ఇట్లాంటివన్నీ ఉంటాయి. నోవే, మీరు ఎన్నిసార్లు దాన్ని తన్ని చూసినా కానీ అది ఊడిపోయే పరిస్థితిలో లేదు. అండ్ మేము దాన్ని కంప్లీట్గా వుడెన్, తెలంగాణలో మన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వుడ్ డోర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అందుకనే మేము వీ డింట్ కాంప్రమైజ్ ఆన్ దట్. సో మేము ఖచ్చితంగా ఒక వుడెన్ డోర్ విత్ కడప ఇచ్చాము, అండ్ సెకండ్ డోర్ వుడెన్ డోర్ ఇచ్చాము, థర్డ్ 2 వాష్రూమ్ డోర్స్ మాత్రం పీవీసీ ఇచ్చాము, వాటర్కి మళ్ళీ అది ఉబ్బడం చేయడం ఉంటుందని, మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలని చెప్పి. అండ్ ఆల్ విండోస్ వి గివెన్ యూపీవీసీ. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ మెష్ డోర్ కూడా ఇచ్చాము, అంటే ఫ్రంట్లో మెష్ డోర్స్ కంపల్సరీ అని చెప్పి మేము మెష్ డోర్ ఇచ్చాము, అండ్ దెన్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము. సో 3 లేయర్ అంటారు, ఇది కూడా మేము ప్రాపర్గా ఇచ్చాము. వీ టేకెన్ కేర్ ఆల్ ద ఎలక్ట్రిక్ కూడా ఇక్కడ మేము ఏవైతే చూపించామో ఇదే ఇస్తాము. 100%, అందుకే చెప్తున్నాను, నేనే మెన్షన్ చేస్తున్నాను మీరు అడిగే ముందే. సో ఇది ఇలాగే ఇస్తాము. దెన్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, ప్రాపర్ ఇట్స్ వెరీ గుడ్ స్ట్రక్చర్డ్, ఒక ఇంజనీర్డ్ హౌస్ అని చెప్పొచ్చు దీన్ని. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏమి కూడా ముట్టుకోకుండా జస్ట్ రెడీమేడ్గా గృహప్రవేశం చేసి లోపల ఉండొచ్చు. ఎస్, అలా ఉండొచ్చు. ఓన్లీ థింగ్ వాళ్ళు షెల్ఫ్స్ ఏమైనా కావాలంటే వాళ్ళ చాయిస్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీనిలో షెల్ఫ్స్ మేము టచ్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ, అవన్నీ కూడా వస్తాయి. ప్లస్ కాస్ట్ ఇంప్లికేషన్ కూడా అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఒక గుడిసెలో ఉన్న వాళ్ళు, ఒక ఇల్లు లేని వాళ్ళకి మనం ఇది అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మన ప్రియారిటీ, మన గోల్, మన విజన్ ఇదనమాట. దీని లోపల షెల్ఫ్స్ ఉన్నాయా, లేకపోతే అది లెఫ్ట్కి ఉన్నాయా, రైట్కి ఉన్నాయా అనేది అది సెకండరీ అవుతుంది, టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ వాష్రూమ్స్ ఇచ్చాము, వాళ్ళకి లాక్ అండ్ కీ ప్రొవిజన్ ఇచ్చాము. దే జస్ట్ ఆ గుడిసె నుంచి షిఫ్ట్ దీనిలోకి రావడం అంతే, అది కూడా ఒక 15 daysలో. సో యూ అండర్స్టాండ్ హౌ బెనిఫిషియల్ దే ఆర్, అండ్ హౌ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ టు దెమ్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు బయట ఒకసారి చూద్దాం సార్, అంటే బయట కూడా వాష్రూమ్ అది ఇచ్చారన్నారు కదా, అది కాకుండా ఇక్కడ కూడా అంటే బేస్మెంట్ ఎట్లేసారు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్. సో మేము దీన్ని ఏంటంటే టోటల్ 15 daysలో మీకు నేను టైం సైకిల్ చెప్తాను. 5 daysలో మేము కింద ఫుట్టింగ్ అండ్ బేస్మెంట్ లెవెల్ని కంప్లీట్ చేసాము. Day 1 ముగ్గు పోయడం, ముగ్గు పోసిన తర్వాత దాన్ని ఎక్స్కవేషన్ జేసీబీతో తవ్వడం, తర్వాత దాంట్లో పీసీసీ బెడ్ వేయడము, దానిలో స్టీల్ కట్టడం, షట్టరింగ్ పెట్టుకొని ఫుట్టింగ్, అంటే ఈ వాల్కి సంబంధించిన స్టీల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ మేము కింద నుంచి గ్రౌండ్లో నుంచి స్టీల్ మేము తీసుకొచ్చాం. దీనిలో స్టీల్ ఉందని చెప్పాను కదా, ఆ స్టీల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మ్యాటర్, అది నిలబడుతుందా లేదా అనేది. సో దాన్ని మేము ఈ గ్రౌండ్ లోపల నుంచి మేము తీసుకొని వచ్చాము. సో తీసుకొని వచ్చి దాన్ని మేము ఏమిటంటే ఇక్కడ వరకు ఫస్ట్ బేస్మెంట్ అన్నాం, ఇది ఒక 4 feet డెప్త్లో ఉంది. ఇది ఒక 4 feet డెప్త్ అయిపోయిన తర్వాత అక్కడికి మేము కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ నుంచి దిస్ ఇస్ 10 feet మళ్ళీ మేము స్లాబ్ హైట్ మెయింటైన్ చేసాము. సో అలా ఈ కింద దాన్ని మనం ఇది కూడా సేమ్ అల్యూమినియం ఫామ్ వర్క్ యూజ్ చేసాము, అండ్ కాంక్రీట్ ఫిల్ చేసుకొని దీనికి ఫినిష్ చేసాము. తర్వాత వీ స్టార్టెడ్ దిస్ గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ని మేము 6 daysలో కంప్లీట్ చేసాము. ఇమేజ్ రూపంలో మేము ఇక్కడ చూపించడానికి మా ప్రయత్నం చేసాము. లైక్ Day 1 ఫస్ట్ రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ కడతాము, వాల్కి సంబంధించింది. బేస్మెంట్ అయిపోయి ఉంటుంది కదా, ఆ బేస్మెంట్లో నుంచి కింద స్టీల్ వచ్చింది కదా, ఆ స్టీల్లో మనము స్టీల్ని కట్టి ఉంటాం. తర్వాత దానికి ఒక సైడ్ ప్యానల్స్ పెడతాం, 1 side ఆఫ్ ద వాల్ ఎంటైర్ హౌస్. దెన్ వీ డిడ్ ఎలక్ట్రిక్ పైప్ లైన్ చేసాము, బాక్సెస్ ఫిక్స్ చేసాము. తర్వాత ఏంటంటే వీ డిడ్ ప్లంబింగ్కి సంబంధించిన పైప్స్ కూడా పెట్టాము. తర్వాత అవుటర్ ప్యానల్స్ ప్లేస్ చేసాము, అంటే ఇప్పుడు లోపల అయిపోయింది, స్టీల్ అన్ని పెట్టేసాము, ఇంకేం లేదు వాల్లో. దెన్ వీ క్లోజ్ ద బాక్సెస్, అవుటర్ ఈజ్ కంప్లీటెడ్. దెన్ Day 5లో మేము ఏం చేసామంటే మన స్లాబ్ స్టార్ట్ చేసాము. స్లాబ్ అయిపోయిన తర్వాత స్లాబ్ పైన స్టీల్ కట్టాము, ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ పెట్టేసాము. తర్వాత రూమ్ డైమెన్షన్స్ అని చెక్ చేసుకున్నాము. సో Day 6కి వస్తే మేము రెడీమిక్స్ ఆర్డర్ చేసాము. రెడీమిక్స్ వాళ్ళు ఇలా రెడీమిక్స్ వెహికల్లో తీసుకొచ్చి పంప్ ద్వారా పైకి ఫిల్ చేసాము. ఇలా పైప్లో మొత్తం ఫస్ట్ వాల్స్ ఫిల్ చేస్తాము, తర్వాత స్లాబ్ ఫిల్ చేసాము. ఇది స్లాబ్ అయిపోయింది. సో ఇక్కడికి మనం 6 daysలో చేసాము. తర్వాత మళ్ళీ ఏంటంటే అయిపోయిన నెక్స్ట్ డే వచ్చేసి మేము వాల్ ప్యానల్స్ని ఓపెన్ చేసాము, ఈ పెట్టిన ప్యానల్స్ని తీసేసాము. అప్పుడు మీకు ఇలా వాల్ టైస్ ఉంటాయి, ఆ వాల్ టైస్ తీసినప్పుడు హోల్ వస్తుంది. ఆ హోల్ని మళ్ళీ గ్రౌటింగ్ మెటీరియల్తో ప్యాక్ చేస్తాం, లీకేజెస్ అవి రాకుండా.
దెన్ యువర్ వాల్ ఈస్ డన్. దిస్ ఈస్ ద ఫినిష్. ఓకే. సో ఇలా మీకు స్మూత్ ఫినిష్ నీట్గా వచ్చి ఉంటుంది మీకు. ఓకే. అయిపోయింది మీ ఇల్లు ఇక్కడికి. అంటే సూపర్ స్ట్రక్చర్ వి డిడ్. సో 1 వీక్ అనుకోవచ్చు. యా, ఇక్కడ 1 వీక్లో మనము సూపర్ స్ట్రక్చర్ని కంప్లీట్ చేసాము. దీని తర్వాత మనకేంటంటే నెక్స్ట్ ఫినిషింగ్, ఇందాక మీరు అడిగినట్లు. సో ఇప్పుడు ఫినిషింగ్ని మనము దీని ఫినిషింగ్ వచ్చేసి ఒక 4 డేస్లో మేము కంప్లీట్ చేసాం. కింద 5 డేస్, ఇదో 11 డేస్, ఒక 4 డేస్లో ఫినిషింగ్లో ఇంకేముంది, ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మీకు చూపించినట్టు వాల్ టైస్ ఓపెన్ చేయడం, దానికి ప్యాకింగ్ చేయడం, బఫింగ్ చేయడం అయిపోయిన తర్వాత మేము దీనికి డోర్స్ అండ్ విండోస్ ఫిక్స్ చేస్తాం. డోర్ ఫ్రేమ్స్, డోర్ అంతా రెడీమేడ్ ఆర్డర్ చేసి ఉంటాము. అది వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా మేము దీన్ని ఫిక్స్ చేసేసాము. 1 2 3 and 4 అలా చేసుకొని ఇక్కడ గ్రౌటింగ్ మెటీరియల్ అది గ్రౌట్ చేసేసాము. లైక్ వైజ్ విండోస్ కూడా అలాగే అయిపోయాయి. ఎలక్ట్రిక్ పర్సన్ 1 డేలో హాఫ్ డే వర్క్ ఇది. అంటే ఒక ఎలక్ట్రిషియన్కి హాఫ్ డేలో వైర్ లాగేస్తాడు ఉన్న పైప్లో నుంచి. మా డ్రాయింగ్ ఉంటుంది క్లియర్గా, మేము చెప్పిన చోటే పైప్ ఉంటుంది. దీనిలో కన్వెన్షనల్ లాగా అది రావడం ఉండదు. ఆయన ఒక హాఫ్ డేలో ఆయన పని చేస్తారు, ఒక హాఫ్ డేలో ప్లంబర్ ఆ ట్యాప్స్ అవి ఫిట్ చేసేస్తాడు. ఇట్స్ ఫినిష్. ఇంకా పెయింట్ మేము బెనిఫిషరీకి ఏం చేస్తున్నామంటే ప్లెయిన్ జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ గ్రైండింగ్ లైన్స్ ఏమైనా బఫింగ్ లైన్స్ ఉంటే బఫింగ్ చేసేసి ఒక వైట్ ప్రైమర్ అది వేసి ఇచ్చేస్తాం. వాళ్ళు లప్పం కావాలి, అడిషనల్ కలర్స్ కావాలంటే వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అంటే వాళ్ళకి మాత్రం జస్ట్ ఫినిషింగ్ చేసేసి ఒక వైట్ కలర్ వేసి ఇచ్చేస్తాము. దెన్ దే కెన్ టేక్, సంబడీ కెన్ టేక్ అప్ దిస్ టెక్స్చర్, ఇంకా బెటర్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఇంకా ఏమైనా డిజైన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు. దే కెన్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ఆల్ ఎక్స్టర్నల్ థింగ్స్. వాళ్ళ ఇష్టము, వాళ్ళ స్తోమత అదంతా వాళ్ళు చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అనదర్ బాత్రూమ్. అండ్ పైన మేము వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చాము. ఇఫ్ యూ కెన్ సీ వాటర్ ట్యాంక్ కూడా అది మేము ఒక 500 లీటర్స్ పెట్టాము. సో ఇక్కడ దానికి సంబంధించి మొత్తం పైప్ లైన్ అంతా లే చేసాము. అండ్ దిస్ ఇస్ ఇన్లెట్. ఈ ఇన్లెట్లో వాళ్ళు వాళ్ళ యొక్క నల్లా కనెక్షన్ ఆర్ సంప్ కనెక్షన్ తెచ్చి ఇక్కడ వాళ్ళు ట్యాప్ చేసుకుంటే వాటర్ పైకి ఎక్కుతుంది, ఇంకా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎస్, మేము ఇది నింపాము. బట్ ఎవ్రీవన్ వచ్చి డెమోలో ఓపెన్ చేయడం వల్ల అది అయిపోయింది అనుకోకుండా ఇప్పుడు చూసుకోలేదు. అవుట్ సైడ్ వాష్రూమ్ 2 ట్యాప్స్ ఇచ్చాము. సో దే కెన్ యూస్ మల్టీపర్పస్. అట్లా మేము దీన్ని చేసాము. వెంటిలేటర్స్ 2 వెంటిలేటర్స్, ఆ బాత్రూమ్కి ఒక వెంటిలేటర్, ఈ బాత్రూమ్కి ఒక వెంటిలేటర్. ఈ గ్లాసెస్ మేము ఫిక్స్ చేస్తాము. జస్ట్ పక్కన పెట్టాము, ఇక్కడ కొంచెం డిస్టర్బ్ ఉంది, ఎవరైనా వస్తే మళ్ళీ బ్రేక్ అవుతుంది. గ్లాసెస్ కూడా మేము పెట్టిచ్చేస్తాం. ఇన్ ఆల్ టర్మ్స్ ఇట్ ఈస్ క్లియర్. ఈ అవుట్లెట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వాష్రూమ్ సంబంధించిన అవుట్లెట్ని మేము ఇక్కడ పైప్స్ ఇచ్చాము. సపోజ్ అక్కడ విలేజ్లో ఎలా ఉంటుందంటే కొంతమందికి ఆల్రెడీ బాత్రూమ్లు ఉంటాయి, పాత బాత్రూమ్స్, దాని సెప్టిక్ ట్యాంక్స్ ఉండొచ్చు, బిల్లలు వేసుకొని ఉండొచ్చు, అవి ఉంటాయి. కాబట్టి మేము అది మా స్కోప్లో పెట్టుకోలేదు. వాళ్ళు ఈ కనెక్షన్ని తీసుకెళ్ళి వాళ్ళు సపోజ్ అక్కడ కామన్ లైన్ ఉంది, డ్రైనేజ్ ఉంది, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు కదా, మనం అన్ని విలేజ్లో చూడలేం. వాళ్ళు దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళు ఇక్కడ సింటెక్స్ ట్యాంక్ తెచ్చి సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ థింగ్. అండ్ ఇక్కడ వాళ్ళు అండర్ గ్రౌండ్ సంప్ పెట్టుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఇక్కడ స్టేర్ కేస్ చేసుకోవచ్చు. సో మీరు ప్రొవిజన్ మాత్రం ఇచ్చి ప్రొవిజన్ మేము చూపించాము. స్టేర్ కేస్ కూడా టెంపరీ స్టేర్ కేస్ చేసుకోవచ్చు, పక్కాది చేసుకోవచ్చు. అవన్నీ దట్ ఈస్ ఆల్ అడిషనల్, నాట్ కంపల్సరీ థింగ్స్. సో అందువలన మనము ఇంతవరకు మనం దీన్ని కంప్లీట్ చేసి ఇచ్చామండి. నాకైతే చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ, రియల్లీ. అంటే చాలామంది ఇల్లు కట్టుకునే మాత్రం గవర్నమెంట్ నిజంగా ఒక ఇల్లుని ఇస్తున్నట్టు, అట్లాగే వాళ్ళ కాస్ట్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నట్టు లెక్క రెడీమేడ్గా. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అన్నారు కదా, ఇప్పుడు అవి అసలు నిజంగా ట్రూ. యాక్చువల్ అదే మీరు అన్నట్టు తెలంగాణలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్లు ఇల్లు కట్టడం ఎంత ఛాలెంజింగ్ టాస్కో మనందరికి తెలుసు. ఎవ్రీబడి ఫేస్ దట్ ఛాలెంజెస్. సో దాన్ని మేము సులభతరం చేయాలి అనేది ఒక గోల్గా మేము పెట్టుకున్నాము. వి డిడ్ ఇట్, వి అచీవ్డ్ ఇట్, అండ్ వీ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ సొల్యూషన్ టు ఆల్ నీడీ పీపుల్ అని చెప్పొచ్చు. హౌస్ లెస్ వాళ్ళకి మేము ఈ హౌస్ని ప్రొవైడ్ చేయడానికి చాలా దృఢ సంకల్పంతో మేము ఉన్నాము. సో మాకు కూడా ఏంటంటే మాకు బెనిఫిషరీస్ అయినా కానివ్వండి, లేదంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఏదైనా ఫ్రాంచైజ్ లాంటి, అంటే మేము వీఆర్ లుకింగ్ ఫర్ పార్ట్నర్స్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ కంపెనీ మేము ఒక్కరమే వచ్చి చేయాలంటే ఎన్ని చేయగలుగుతాం? ఎగ్జాంపుల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనం ఉన్నాం, జిన్నారం విలేజ్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మనం చేయగలిగితే ఇక్కడ వచ్చిన విలేజెస్లోనే చేయడానికి మేము ఆక్యుపై అయిపోతాం. మేము అనుకోండి, మా టీం అనుకోండి. సో వీ నీడ్ మోర్ హ్యాండ్స్ టు జాయిన్. అందుకని మేము ఏం చెప్తున్నామంటే, సో బెనిఫిషరీస్ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఇలాంటి మోడల్ హౌసెస్ మేము కట్టిన నియర్ బై ప్లేసెస్ వెళ్ళి చూడండి. ఆర్ మీరు వీడియోస్లో కానివ్వండి, జిన్నారం కానీ వచ్చి చూసినా మీకు అర్థమవుతుంది. మేము మ్యాక్సిమం ప్రతి డిస్టిక్లో కూడా ఒక మోడల్ హౌసెస్ చేయడానికి మేము ఇంకా స్టిల్ ప్రయత్నిస్తున్నాము. హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. అలా మీరు ఆ ఇల్లుని చూసినట్లయితే దాన్ని చూసి మీరు కట్టుకోలేని స్తోమతలో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. కింద మా నెంబర్స్ని, మా టీం మీకు గైడ్ చేస్తారు. ఆ డిస్టిక్లో మా ఫ్రాంచైజ్ ఎవరు, మా అసోసియేట్ ఎవరు, వాళ్ళకి మిమ్మల్ని అటాచ్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇదే అల్యూమినియం ఫామ్ వర్క్ మేము వారికి సెట్ ఇచ్చి ఉంటాము. మ్యాన్ పవర్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము.
సో వాళ్ళు వచ్చి మీకు ఆ ఇల్లుని కట్టించిస్తారు. మేము మినిమం ఏంటంటే మేము ఒక విలేజ్కి రావడానికి మాకు 10 to 20 హౌసెస్ ఒక విలేజ్లో ఉన్నట్లయితే మేము ఈ ఎక్విప్మెంట్, ఈ మ్యాన్ పవర్ ఇవన్నీ తీసుకొని అక్కడ వచ్చి ఒక నెల 2 నెలలు ఉండి వాటన్నిటిని మేము కంప్లీట్ చేయడంలో కూడా మాకు చాలా ఈజీ అవుతుంది. సో అది మేము చెప్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ పార్ట్నర్స్, వీ నీడ్ పీపుల్, ఎంటర్ప్రీనియర్స్ అనుకోండి, స్టార్టప్స్ అనుకోండి, మీరు ఒక బిల్డర్ అనుకోండి, కాంట్రాక్టర్ అనుకోండి, మీరు అందరు కూడా ఏంటంటే యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఇదంతా స్టాండర్డ్ SOPs, డ్రాయింగ్స్, ఒక మాన్యువల్, కన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది మీకు ఇస్తాము. యూ జస్ట్ ఫాలో దట్ మాన్యువల్, యువర్ హౌస్ ఇస్ డన్. ఎక్విప్మెంట్ ఇస్తున్నాము, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి దాంట్లో. మేమే ట్రైనింగ్ మాన్యువల్ ఇస్తాము, కావాలంటే మా ఫ్యాక్టరీలో ట్రైనింగ్ ఇస్తాము ఒక 1 week మీకు. అండ్ తర్వాత మేము మీకు మ్యాన్ పవర్ని కూడా ఇస్తున్నాము. ఇది కట్టే ఒక 6 members కూడా మేమే ఇస్తాం. సో వాళ్ళు వచ్చి మీకు అది కడుతూ ఉంటారు. మీరు లోకల్ లాజిస్టిక్స్, లోకల్ ఆపరేషన్స్ మీరు మాకు సపోర్ట్ చేయండి. సో దట్ మీకు కూడా ఒక బల్క్ క్వాంటిటీ, మనం మంచి క్వాంటిటీలో వెళ్తాం కాబట్టి ఇట్స్ అ విన్ సిచ్యుయేషన్. మనం అంతా కలిసి మనం పేదవారికి కూడా, ఇల్లు లేని వారికి ఇల్లు అందించిన వాళ్ళం అవుతాము. అండ్ మేము ఇది స్టార్టింగ్ దీంతో మొదలయ్యాము అఫోర్డబుల్లో. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ మేము ఏమనుకుంటున్నామంటే ప్రైవేట్ హౌసింగ్ కూడా మేము చేస్తాము. ఇది 400 SFT. నౌ వీఆర్ లాంచింగ్ 600 SFT. ఇందాక మీకు చెప్పినట్లు 600 SFTని మనము ఒక 3 lakhs, 2 to 3 lakhs మధ్యలో తీసుకొని 600 SFTని కట్టించేస్తాము, సబ్సిడీ పోను. నెక్స్ట్ మేము ఒక 1000 SFT లాంచ్ చేస్తున్నాము, 1200, 1500, ఇంతే, ఇంకెక్కువ చేయం. ఇవన్నీ లాంచ్ చేస్తాము. మా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ దగ్గర ఈ సెట్స్ ఉంటాయి. మీరు వెళ్ళి అడిగినప్పుడు మినిమం ఇంతమంది ఉంటేనే మేము ఆ సెట్ తీసుకొని అటు వస్తామని చెప్తాము. అన్ని డేస్లో ఇల్లు డెలివరీ చేసి ఇచ్చేస్తాము. సో ఇలా మా పార్ట్నర్స్ ఉండడం వల్ల మేము ఎక్స్పాండ్ ఎక్కువ అవ్వచ్చు. వారికి కూడా అక్కడ మంచి ఆపర్చునిటీ, దే కెన్ బికమ్ బిల్డర్ ఎట్ దేర్ విలేజ్, ఎట్ దేర్ మండల్, ఎట్ దేర్ డిస్ట్రిక్ట్. సో ఇది ఒక మంచి ఎంప్లాయ్మెంట్, ఒక ఎంటర్ప్రీనియర్షిప్ జర్నీ స్టార్ట్ అవుతుంది వారికి. సో అప్పుడు మనకు కూడా ఈ పీపుల్ అంతా యాడ్ అయ్యేసరికి మనం ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఇదే 5 lakhs బెనిఫిట్ని అందరికీ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో ఈ సెట్ వారు ఎప్పుడైతే మా దగ్గర నుంచి బిల్డర్ ఫ్రాంచైజ్ తీసుకుంటారో, ఎవరైనా కొనుక్కొని చేసినప్పుడు వారు దీంతో ఒక 200 houses కట్టుకోవచ్చు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సో 1, 2, 3 ఎవ్రీ 6 days ఒక్కొక్క కాస్టింగ్ చేసుకుంటూ అంత రీచ్ అవ్వచ్చు వాళ్ళు. సో ఇట్స్ ఎ గుడ్ రిపీటబిలిటీ. అంటే మాస్ హౌసింగ్స్ సేమ్ డిజైన్ కదా, డిజైన్ మారదు. సో ఇది పెట్టామా, కాంక్రీట్ పోసామా, మళ్ళీ తీసామా, నెక్స్ట్ పెట్టామా, పోసామా, ఇట్స్ లైక్ కాపీ పేస్ట్. అలా చేసి ఇప్పుడు సంగారెడ్డి జిన్నారంకి సంబంధించిన వాళ్ళు అదృష్టవంతులండి. అంటే వచ్చి చూడగలుగుతున్నారు. మీరు ఇంకెక్కడెక్కడ ఇట్లా మోడల్ హౌసెస్ కడుతున్నారు? అంటే చాలామంది లైవ్గా చూస్తేనే వాళ్ళు నమ్ముతారు కదా. సో ఇంకెక్కడెక్కడ మీరు మోడల్ హౌస్? మేము ఇప్పటివరకు అంటే వీఆర్ ట్రయింగ్ ఒక 10 districts అయితే మేము ఫస్ట్ పైలట్గా తీసుకున్నాము. మేము కూడా అక్కడ రీచ్ అవ్వాలి అని. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వారు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ కానివ్వండి, DE అంటాము, మనం ఏఈ గారు కానీ, వీరంతా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ దే ఆర్ వెల్కమింగ్ అస్ విత్ రెడ్ కార్పెట్ అని చెప్పొచ్చు. అంటే బికాస్ ఇట్ ఈస్ వాళ్ళ గోల్ రీచ్ అవుతున్నారు వాళ్ళు. మేము ఎంతో కొంత వారికి టెక్నాలజీ ద్వారా మేము వారికి సపోర్ట్ అవుతున్నాము, వారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ డే బెనిఫిషరీ బెనిఫిట్ పొందుతున్నాడు. దట్స్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్. సో అది జరుగుతుంది. అయితే మేము ఏంటంటే వీ స్టార్టెడ్ ఇన్ నాగర్ కర్నూల్, బికాస్ నేను నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ బై బిలాంగ్స్. అక్కడ స్టార్ట్ చేశాను నేను చూజీగా. అక్కడ మేము వీ డిడ్ 3, మొత్తం 5 తీసుకున్నాము. 5 మోడల్ హౌసెస్ని టేకప్ చేసాము, 5 to 6. ఒక 2 కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్గా. 3rd ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఒకటి పెద్ద కొత్తపల్లి మండల్లో చేసాము, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అండ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కోడేర్ మండల్లో ఒక హౌస్ని కంప్లీట్ చేసాము. అండ్ నౌ వీఆర్ డూయింగ్ ఇన్ కొల్లాపూర్ 1 more model house. అండ్ దెన్ పెంట్లవెల్లి, అండ్ దెన్ నాగర్ కర్నూల్ టౌన్లో కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ మేము ప్లాన్ అక్కడ అయింది, అక్కడ అవి డెలివరీ అయిపోయినాయి. నెక్స్ట్ కమింగ్ టు కామారెడ్డిలో సదాశివనగర్, కామారెడ్డి డిస్ట్రిక్ట్లో సదాశివనగర్లో ఒకటి కంప్లీట్ చేసాము హౌస్. అండ్ వీఆర్ నౌ గోయింగ్ టు అక్కడ కూడా తాడువాయి, అది ఇంకా 2-3 places ఉన్నాయి అక్కడ మండల్స్, అక్కడ మేము చేస్తున్నాము. దెన్ తర్వాత మెదక్లో మేము హవేలీ గన్పూర్ అని, శంకరంపేట అని, గజ్వేల్ దగ్గర అక్కడ కూడా చేస్తున్నాము. సో హవేలీ గన్పూర్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కింద ఫుటింగ్ స్టేజ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మేము మా సెట్ పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఈ 4 districts మేము ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. అక్కడ వెళ్ళి చూడొచ్చు వీళ్ళు ఎవరైనా కానీ. దెన్ డిస్ట్రిక్ట్ 5 నిర్మల్ అనుకుంటున్నాము, జగిత్యాల్, అండ్ దెన్ తర్వాత మన నారాయణపేట్, మహబూబ్ నగర్, తర్వాత ఇంకా మాకు కరీంనగర్, ఇలా ఇవి మేము ఒక 10 అనేది తీసుకున్నాము. ఈ 10లో చేస్తున్నాము. ఇప్పుడు మా ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ ముందుకు వచ్చినట్లయితే ఆల్ 33 districtsలో కూడా మనము ఫ్రాంచైజ్ని అపాయింట్మెంట్ చేసుకొని మాకు కొంచెం లోడ్ షేరింగ్ అవుతుంది. దెన్ వీ కెన్ స్ప్రెడ్ మోర్ ఫాస్ట్. అలా మేము ఇదంతా ఫినిష్ కానీ మాకు ఇంకా కొంచెం చేయూత అందించిన వాళ్ళు అవుతారు వారు. సో మనం అంతా కూడా కలిసి ఇది చేయొచ్చండి. మీ ద్వారా కూడా మేము అందరికీ, వ్యూవర్స్కి, బెనిఫిషరీస్కి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న వారందరూ కూడా ఇదే మా రిక్వెస్ట్. సో దట్ మోర్ హ్యాండ్స్ ఇఫ్ వీ జాయిన్, దెన్ వీ కెన్ ఏబుల్ టు బికమ్ మోర్ స్ట్రెంగ్త్
and then we can deliver more houses. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎట్లా? సరే మీరు ఇక్కడ కట్టారు, మా వల్ల కావట్లేదు అని చాలామంది బాబోయ్ ఇది ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకునే వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి? వారు ఏంటంటే మేము కట్టిన మోడల్ హౌస్లో మేము వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద బ్యానర్స్, దీన్ని ఎలా కట్టాము ఏంటి, మా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ ఎవరైనా అప్పటికే అపాయింట్ అయితే వాళ్ళ నేమ్స్ ఇక్కడ పెడతాము. మేము కామన్ కస్టమర్ కేర్ నెంబర్స్ ఇస్తాము. సో కింద డిస్ప్లే చేసినట్లు ఆ నెంబర్స్కి వారు కాంటాక్ట్ చేసినట్లయితే మా సేల్స్ వాళ్ళు దాన్ని కస్టమర్ కేర్ వాళ్ళు తీసుకొని ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఫ్రాంచైజ్కి రూట్ చేస్తారు. సో ఆ ఫ్రాంచైజ్ వాళ్ళు అక్కడ ఎన్ని హౌస్ ఉన్నాయి కాంటాక్ట్ చేస్తారు, లేదంటే ఆ విలేజ్కి వెళ్తారు. వాళ్ళ పనిదే. ఫ్రాంచైజ్ ఏం చేయాలంటే వెళ్ళి అక్కడున్న ఏఈ గారితో ప్లస్ అక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీతో బిల్ కలెక్టర్తో మాట్లాడి ఎన్ని ఉన్నాయి ఏంటని అక్కడ ఇల్లు మేము ఆల్రెడీ ప్రజెన్స్ ఉన్నట్లయితే అక్కడ నియర్ బై మోడల్స్ చూపిస్తారు వాళ్ళకి. దే మోటివేట్, దే గెట్ మోర్ అవేర్నెస్ టు ఆల్ దీస్ పీపుల్. అలా వాళ్ళు ఒక 10-20 మంది ఆ ఊర్లో ఉన్నారు. సమ్ ఎస్సీ కాలనీస్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ఇంకేదో కాలనీస్ ఉంటాయి, అందరు కలిసి ఒక దగ్గర కట్టుకుని ఉంటాయి. అలాంటి దగ్గర మాకు ఈజీ, వాళ్ళకి ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో అలాంటివి మేము క్యాప్చర్ చేసుకొని మా మధ్యలో మేము కోఆర్డినేట్ చేసుకొని దాన్ని మేము వాళ్ళకి పలానా డేట్కి మేము వస్తామని చెప్పడం అలా చెప్తాము. లేకపోతే ముగ్గు పోయడం, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్ అవర్ లెవెల్ మేము దాన్ని టేకప్ చేస్తాం. అలా మేము ఆ వర్క్ని ప్రోగ్రెస్ చేసి మ్యాక్సిమం పీపుల్ని చేరువవ్వడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాము. సో విత్ యువర్ కోఆపరేషన్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మోడల్ హౌస్ కట్టిరు కదా, ఇందిరమ్మకు సంబంధించిన మోడల్ హౌస్. ఇగో ఈమె లబ్ధారట ఆల్రెడీ, ఆది అమృత. ఇగో ఈమెకు కూడా మంచిగా ఇల్లు శాంక్షన్ అయిందట, కానీ ఈమె ఆల్రెడీ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసి బేస్మెంట్ వరకు వచ్చింది మేడం. బేస్మెంట్ వరకు వచ్చిందా? బేస్మెంట్ వరకు వచ్చింది. అక్కడి వరకు 4 ఎన్ని రోజులు? ఇప్పుడు 2 months అయితే. 2 months అయిందా? ఎంత ఖర్చు అయింది బేస్మెంట్ వరకు? 4 లక్షలు. ఏంది? 4 లక్షలా? ఎందుకు గంతగనం? ఎందుకు? మెటీరియల్, సిమెంట్, మేస్త్రి ఛార్జ్ ఇవాళంతా ఉంటుంది కదా మేడం. మరి మాకు అప్పుడు పిల్లర్స్ తెలియకుండా మేము అదే సెక్రటరీ సార్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇంత కొలతలలో ఇంత రావాలి, మినిమం ఇంత ఉండాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అని 55 గజాలకు. అయితే పిల్లర్స్ పోసి సెక్రటరీ వాళ్ళే వచ్చి ముగ్గు పోసిస్తే దాంతో ప్రకారం పిల్లర్స్తో స్టార్ట్ చేసినాం. ఎంతమంది కట్టుకుంటున్నారమ్మా ఇట్లా? ఇక్కడ అంటే మాదారం విలేజ్లో ఇప్పుడు మా ఇద్దరిది వీళ్ళది గోడల వరకు వచ్చింది, బేస్మెంట్ వరకు వచ్చింది. అంటే బేస్మెంట్ వరకు 1 lakh వచ్చింది. అంటే ఫస్ట్ మేము పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకు వచ్చేది 5 లక్షలేగా? 5 లక్షలు టోటల్. కానీ ఇక మీకు ఎంత అవుతుంది అంటుండ్రు? మేస్త్రి ఒక లెక్క, మేస్త్రి టార్గెట్ అంటే ఒక 12 లక్షల దాకా. 12 లక్షల దాకా. ఇది ఎంతకైంది తెలుసా? ఏమో మేడం, నాకు అంత ఐడియా లేదు కదా. 5 లక్షలలోనే అయింది మొత్తం ఇదంతా. ఇట్లా నువ్వు ఇంటికి మేము పిల్లర్స్ వేసినాం కదా మేడం, పైన దాకా పోయింది పిల్లర్స్. దీని మీదనట ఇంకో ఫ్లోర్ కట్టుకోవచ్చట, తెలుసా మీకు? అదే మరి మాకు మీటింగ్లో అట్లా చెప్తే మేము అట్లా స్టార్ట్ చేసేవాళ్ళము. స్టార్టింగ్ నుండి పిల్లర్స్ కదా, మీరు పిల్లర్స్ వేసుకోండి అంటే సార్ వాళ్ళే వచ్చి వాళ్ళు ల్యాండ్ చూసి వాళ్ళకి అక్కడ వచ్చి మీరు ఇలా కట్టుకుంటామా ఈ ప్రాసెస్తోని 1 ఇంచు మందం జరగొద్దు, 50 గజాలు. ఒకవేళ పిల్లర్స్కు అటు ఇటు వస్తే 55 గజాలని టార్గెట్ పెట్టారు. అట్లా ఖర్చు ఎక్కువ వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది కాదా మేడం? 1 lakh ఎక్కడ, 4 lakh ఎక్కడ? అట్లా మాకు ఫస్ట్ ఇట్లాగే చెప్పి ఇట్లాగంటే మేము పెట్టుబడి పెట్టకపోయే వాళ్ళము, ఇట్లా కట్టుకునే వాళ్ళు. అసలు మీరు కట్టుడు లేదుగా, కంపెనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఇట్లా నీకు కట్టి ఇచ్చేస్తారు అంతే. మరి మాకు ఫస్ట్ చెప్పలే, మాకు ఫస్ట్ చెప్పలే కదా మేడం. 2 నెలల కింద అట్లా అనలేరుగా మేడం. మీది కూడా ఇల్లు? మాది కూడా. మాది. మీ పేరేందమ్మా? సుమతి. జిన్నారమేనా? లేదు మేడం, మాది మాదరం. పక్క విలేజ్. అంటే మాది బేస్మెంట్ అయిపోయింది, స్లాబ్ లెవెల్ వచ్చింది. ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పుడు 4 లక్షలు అయినాయి. 1 లక్ష వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఇంకా మిగతా అన్నీ వస్తాయి. 5 లక్షలు ఇస్తా అన్నది 5 లక్షలు ఇస్తారు, కానీ నీకు ఇంకెంత ఖర్చు అవుతుంది? మరి ఇంకా మొత్తం కావాలి కదా. మరి ఇక స్లాబ్ కావాలి, సిమెంట్ కావాలి కదా మేడం. స్లాబ్ కావాలి, మళ్ళీ సిమెంట్ చేయించుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా మేడం. ఇది ఇప్పుడు చూసినావా? బాగుంది, మంచిగా ఉందా? ఇక్కడ బయట బాత్రూమ్ ఉంది, చూసిరా? చూడాలి బయట బాత్రూమ్. మరి మమ్మల్ని లోపల పెట్టమంటారు కదా మేడం. బాత్రూమ్ లోపల ఒకటి ఉన్నది, లోపల వాష్రూమ్ కు స్నానాలకు ఓకే. మళ్ళీ అవును, ఇది ఓకే. మరి మాకు 2 బాత్రూమ్లు పెట్టమంటారు కదా. 2 బాత్రూమ్లే మరి, ఆడొకటి ఉన్నదా? అవును, బయట పెట్టుకుంటాం అంటున్నాం. బయట పెట్టుకుంటాం మనం, 2 బాత్రూమ్లు లోపలనే పెట్టాలంటారు.
అంటున్నారా? కాదు మేడం, ఇప్పుడు చిన్న రూమ్లు అవి, చిన్న రూమ్. ఇప్పుడు మీది కూడా ఒకటే బెడ్రూమా? వాల్ బెడ్రూమ్ ఇంతే, ఇంతేనా? ఇంతే సేమ్. అప్పుడేమో స్లాబ్ పోసుకొని పిల్లలు వేసుకోరు అన్నారు. ఇప్పుడు మేము అది డోర్ లెవెల్ వచ్చింది, స్లాబ్కి మరి మాకు పైసలు కావాలి, 1 లక్ష ఇచ్చారు. ఇప్పుడు దర్వాజాలు ఇవన్నీ మళ్ళీ వేరేగా, అన్ని వేరేగా మేడం. ఒక 15 లక్షలు అవుతుందా? అవుతుండొచ్చు. మరి ఇది మంచిగా ఉందా ఇల్లు? మంచిగా ఉంది మేడం, బాగుంది కదా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఉంటుంది ఇలాంటి ఆఫర్. మేము పిల్లర్స్ వేసి మాకు లేదు కదా మేడం, వేరే వాళ్ళకి ఏమంటే సజెషన్ అట్లా ఇస్తాం. మా పక్క వాళ్ళకి కానీ విలేజ్. మరి ఎట్లుంది? బాగుంది మేడం, నచ్చింది, బాగుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి